హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన లా సెట్ కానీ పీజీ ఎల్సెట్ కానీ ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. సో దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, కర్నూలు డిస్ట్రిక్ట్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. ఓకేనా? సో ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని కనబడుతుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, సో దాని నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీకు స్టెప్ 1 అప్లికేషన్ ఫీజు అయితే మనం ఫస్ట్ కట్టేసేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫీజు మీద ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేయండి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి. ఓకే, సో ఇక్కడ స్ట్రీమింగ్ కోర్స్ అనేది ఇక్కడ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంట్రీ చేసేసుకోండి. లాస్ట్ ఎల్ఎల్బి 3 years కంప్లీట్ కావాలా, సంబంధించి కావాలా, మీకు 5 yearsకి సంబంధించిన కోర్స్ కావాలనేది అడుగుతుంది. సో చాలామంది లాస్ట్ ఎల్ఎల్బి 3 years కోర్స్కి మాత్రమే చూస్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి, అది మీ ఇష్టం విషయం అయితే చెప్తున్నా. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని కనబడుతుంది కదా, దీన్ని కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే అక్కడ మీకు డిగ్రీలో మీరు ఏం చేశారు అనేది ఫుల్గా కనబడుతుంది. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అక్కడ కనబడకుండా అదర్స్ అని కనబడుతుంది, అదర్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే ప్రొసీడ్ కావచ్చు. ఆ డిగ్రీలో హాల్ టికెట్ నెంబర్ ఏంటిది అనేది ఇక్కడ ఎంట్రీ చేసేయండి. అండ్ కింద మీకు క్యాస్ట్ కనబడుతుంది కదా, మీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు చూస్ చేసుకోండి, దానికి సంబంధించిన మాత్రమే ఫీజు మీకు కింద డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చేస్తాను అని కనబడుతుంది కదా, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా అనేది అడుగుతుంది. సో చాలామందికి డెబిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డ్ చూస్ చేసుకోండి, అది మీ ఆప్షన్. తర్వాత కింద అమౌంట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది, ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎంట్రీ చేసేయండి, పే నౌ అని కొట్టేయండి. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వచ్చేసి మనకు ఒక రిఫరెన్స్ ఐడియా వస్తుంది, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఫామ్ అనేది ఈ విధంగా మళ్ళీ ఒకసారి వస్తుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని డీటెయిల్స్ డిఫాల్ట్గా మనకు వచ్చేస్తుంటాయి. ఓకే, సో కొన్ని రాని అయితే ఏవైతే ఉంటాయో మనకి ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, కొన్ని ఇట్లా ఆధార్ నెంబరు, జెండరు, ఓకే, స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, ఇట్లా కొన్ని మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ కనబడుతుంది కదా, అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేసేయండి. ఇక్కడ హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్ ఏంది, మండలం ఏంది, డిస్ట్రిక్ట్ ఏంది అనేది. ఓకే, సో ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోకల్ స్ట్రీమింగ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, లోకల్ ఏరియా అనేది మనకు చాలామందికి ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తాం ఫ్రెండ్స్, దాన్ని మాత్రమే క్లిక్ చేసేసుకోండి, వేరేది మాత్రం క్లిక్ చేయొద్దు, అది కొంచెం చూసుకోండి. ఓకే, సో ఇక్కడ కేటగిరీ అని కనబడుతుంది. మనం అక్కడ ఫస్ట్ స్టెప్లో బీసీబీ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, బీసీబీలో సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది చూస్ చేసుకోండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, లేదంటే అవసరం లేదు, ఎందుకంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఇందులో స్టార్ మార్క్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ అని అడుగుతుంది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీకు స్పోర్ట్స్ కేటగిరీ, ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది, ఉంటే ఎస్ పెట్టుకోండి. దాని కింద కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో మైనారిటీకి సంబంధించిన వాళ్ళ, ముస్లిం సంబంధించిన వాళ్ళ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. నాన్ మైనారిటీ, మైనారిటీ మీ ఇష్టం. సో ఇక్కడ మీకు పేరెంటల్ ఇన్కమ్ అనేది బిలో 1 lakh కింద మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటారా, ఎబో 1 lakh కింద తెచ్చుకుంటారా అనేది అడుగుతుంది, చూజ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఇన్కమ్ ఎంత తెచ్చుకుంటున్నారు అనేది చూసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ ఇష్టం, ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు, స్టార్ మార్క్ లేదు కాబట్టి. సో కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది మళ్ళీ మీకు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్. ఆల్రెడీ ఇక్కడ స్ట్రీమింగ్ బీఏ డిఫాల్ట్గా మనం అక్కడ ఎంట్రీ చేసాం కాబట్టి ఫస్ట్ పేజ్లో దానికి సంబంధించిన ఆటోమేటిక్గా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా వస్తుంది. ఆ యూనివర్సిటీ ఏంటిది, డిగ్రీ యూనివర్సిటీ ఏంది, రెగ్యులర్గా చేశారా, డిస్టెన్స్లో చేశారా, ఓకే, ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు, ఆ స్ట్రీమింగ్ ఏంటి అంటే అది క్వాలిఫికేషన్, మీరు తెలుగు మీడియం చదివారా, ఇంగ్లీష్ మీడియం చదివారా అనేది ఇక్కడ అడుగుతుంది. దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత, డిగ్రీ పర్సంటేజ్. ఓకే, ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకేనా?
ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, లోకల్లో చదివారా, విలేజ్లో చదివారా, దాని హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సేమ్ ఎస్ఎస్సి కూడా అట్లే, హాల్ టికెట్ నెంబర్, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో. తర్వాత కింద చూసుకోండి ప్లేస్ ఆఫ్ స్టడీస్. 6th క్లాస్ నుంచి మీకు డిగ్రీ వరకు ఏ డిస్టిక్ కిందకి వస్తుంది మీరు చదివింది అనేది. ఓన్లీ డిస్టిక్సే ఉంటే చూజ్ చేసుకోండి. లేటెస్ట్ డిస్టిక్స్ ఉంటే లేటెస్ట్ డిస్టిక్స్ కూడా చూజ్ చేసుకోండి. మ్యాక్సిమం లేటెస్ట్ డిస్టిక్సే ఇక్కడ ఉన్నాయి మీకు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియంలో కావాలా, తెలుగు మీడియంలో కావాలా, ఎల్ఎల్బి. ఇప్పుడు 3 years లా సెట్కి ఇంగ్లీష్ మీడియం రాద్దాం అనుకుంటారా, తెలుగు మీడియం రాద్దాం అనుకుంటారా, ఉర్దూలో రాద్దాం అనుకుంటారా చూజ్ చేసుకోండి. ఆ సెంటర్స్ కూడా చూజ్ చేసుకోండి, ఒక 3. ఓకే, 50 KB లోపు ఒక ఫోటో అట్లా అప్లోడ్ చేయాలి. అండ్ ఒక సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి కింద ప్రీవ్యూ కనబడుతుంది, ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేసుకోండి. ప్రీవ్యూ చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ కొట్టండి. ఎడిట్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన లా సెట్ కానీ పీజీ ఎల్సెట్ సంబంధించిన కానీ ఆన్లైన్లో పెట్టుకునే విధానం.